హాయ్, వెల్కమ్ బ్యాక్ టు చూడండి చేయండి. ఇవాళ మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేద్దాం. ఇలా స్టిక్స్ తీసుకొని వీటిని 4 సెంటీమీటర్స్ గ్యాప్ తోటి ఒక మార్కింగ్ చేసుకుందాం. 4 దగ్గర అండ్ 8, 12, 16. సో ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 4 ఇంచెస్ దగ్గర కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం అన్ని కట్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు గమ్ తోటి అంటించాలి. ఇలా 3 వర్టికల్ పీసెస్ ఒక హారిజాంటల్ పీస్ తోటి అటాచ్ చేస్తున్నాను. అలాగే ఈ సైడ్ కూడా ఒక హారిజాంటల్ పీస్ తోటి అటాచ్ చేసి ఇలా 4 రెడీ చేసుకోవాలి బాక్స్ కోసం. ఇప్పుడు ఈ లాస్ట్ కార్నర్లో గ్లూ పెట్టి ఒకదానితో ఒకదాన్ని అటాచ్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఒకదానికి గ్లూ పెట్టాను. ఇప్పుడు ఇది ఈక్వల్గా వచ్చేలాగా అటాచ్ చేసుకుందాం. కాసేపు డ్రై అవనిస్తే ఇది స్ట్రైట్గా ఇలా నిల్చుంటుంది. ఇలాగ బాక్స్ మొత్తం అన్నీ అంటించేసి బాక్స్ రెడీ చేశాను. బాక్స్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మ్యాంగోస్ చేయడం కోసం ఫెవికాల్ మౌల్డ్ తీసుకొని ఇది 2 పీసెస్ వస్తుంది. బ్లాక్ ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా ఒక డౌ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇక్కడ టాల్కమ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. టాల్కమ్ పౌడర్ యూస్ చేస్తే చేతికి అంటుకోకుండా నీట్గా షేప్స్ చేసుకోవచ్చు. ఇలా మౌల్డ్ చేసుకుంటూ మ్యాంగో షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. ఫస్ట్లో చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 1-2 మ్యాంగోస్ చేసేసరికి మంచిగా షేప్స్ వస్తాయి ట్రై చేస్తే. మౌల్డ్ చేసేటప్పుడు షేప్ కరెక్ట్ చేసుకోవాలి. ఒకసారి డ్రై అయిపోతే మళ్ళీ షేప్ చేయడం కష్టం. సో నాది ఫస్ట్ మ్యాంగో రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వీటికి ఎల్లో కలర్ పెయింట్ చేస్తున్నా ఈ కలర్స్ తోటి. ఇలా కలర్ మ్యాంగో మొత్తం ఒక కోట్ అప్లై చేస్తున్నాను. 1 కోట్ అప్లై చేసినది డ్రై అయ్యాక ఇంకో కోట్ వేసుకుందాం. అప్పుడు కలర్ బాగా తెలుస్తుంది. ఇలా 1 by 1 మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి. డ్రై అయ్యాక మ్యాంగోస్ని బాస్కెట్లో స్టిక్ చేసుకోవాలి. బాస్కెట్ని ఫ్రిడ్జ్కి అటాచ్ చేయడం కోసం నేను ఇక్కడ మ్యాగ్నెట్ని గ్లూతో బాస్కెట్కి అటాచ్ చేశాను. ఇప్పుడు ఈ పేపర్స్ ఏదైనా పార్సెల్లో అలా వస్తాయి. వీటిని నేను మ్యాంగోస్ పెట్టడానికి బాస్కెట్లో ఇలా వస్తుంది కదా ఫిల్లింగ్, దానికోసం యూస్ చేస్తున్నా. సో కొంచెం కొంచెం కట్ చేసుకుని బాస్కెట్ మొత్తం అలా స్టఫ్ చేసుకోవాలి పేపర్స్ తోటి. ఇప్పుడు స్టఫ్ చేశాక ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఒక్కొక్క మ్యాంగోకి గ్లూ అప్లై చేసి మొత్తం స్టిక్ చేసుకోవాలి. ఇలా బాస్కెట్ కన్నా కొంచెం పైకి స్టిక్ చేస్తే చూడడానికి చాలా బాగుంది. మొత్తం కంప్లీట్ అయ్యాక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇలా ఉంటుంది. ఇది ఇంకా ఫ్రిడ్జ్కి అటాచ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.